హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ జరిగింది కదా 1-3-2024లో. సో వీటికి సంబంధించి ఇంపార్టెంట్ లిస్ట్ నుంచి అలాగే మేము తయారు చేసిన గెస్ట్ పేపర్ నుంచి 87 మార్కులకి అయితే వచ్చాయి. సో అలాగే మోడల్ పేపర్ కూడా చూడండి ఎలా ఉంటుందో. తెలంగాణ వాళ్ళు కూడా ఒకసారి చూడండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా చూడండి. సో మోడల్ పేపర్కి సరిపోతుంది. అలాగే మేము ఇచ్చిన ఏవేవి వచ్చాయి అనేది కూడా మేము ఇక్కడ టిక్ పెట్టాము, ఒకసారి చూడండి. సో పోయమ్స్ అన్నమాట ఇవి. ఈ పోయమ్స్లో మనం ఇది గెస్ట్ చేయడం జరిగింది. దానం భోగో నాశహ అనేది రోమన్ నెంబర్ 1లోది. సో ఇక్కడ చూడొచ్చు, మాయావటు అనే లెసన్ వచ్చింది. అలాగే కపయహ అంటే కోతులకు సంబంధించినటువంటి లెసన్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ ఉన్నాయి కదా ఐఎంపీ లిస్ట్ అని ఉన్నాయి. మేము ఇంపార్టెంట్ లిస్ట్ తయారు చేసిన దాని నుంచి వచ్చింది ఇది. ఇక్కడ జీపీ అంటే గెస్ట్ పేపర్ అని అర్థం అనమాట. ఇలా నేను 2 పెట్టింటే 2 దాని నుంచి వచ్చిందని అర్థం, 1 పెట్టింటే ఇలా అనమాట. సో నిబంధ ప్రశ్నలకు సంబంధించి పుండరీకం సంబంధించి ఇక్కడ వచ్చింది కపింజలోపదేశ అనే లెసన్. ఇది గెస్ట్ పేపర్ నుంచి వచ్చింది. తర్వాత శబరి రామాయ కామ్ కథాం ఉక్తవతి అనేది శబరికి సంబంధించినటువంటిది అనమాట ఇది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 4లో అర్థశాస్త్రే కతి అధికరణాన్ని సంతి గెస్ట్ పేపర్ నుంచి వచ్చింది. సర్వేషాం ప్రాణినాం ప్రాణాధారణం కస్యాధీనం వర్తతే గెస్ట్ పేపర్ నుంచి వచ్చింది. సర్వే ఛాత్రాః భౌపదేవం ఇది కిమితి కథయంతి గెస్ట్ పేపర్ నుంచి వచ్చింది. కృపణః కిమర్థం సమ్మానితవాన్ గెస్ట్ పేపర్ నుంచి వచ్చింది. నాగార్జునః కహ గెస్ట్ పేపర్ నుంచి వచ్చింది. అలాగే పేటికాయాం వ్యాపారి కిమ్ అపశ్యత్ గెస్ట్ పేపర్ నుంచి చూడండి. వరుసగా 1, 2, 3, 4, 5 క్వశ్చన్స్ వచ్చాయి వరుసగా. మనం రాయాల్సిన 4. సో చాలా మంది చాలా బాగా రాసి ఉంటారు. రోమన్ నెంబర్ 5లో సందర్భాలకు సంబంధించి ఐఎంపీ లిస్ట్ నుంచి వచ్చాయి 2 సందర్భాలు. ఫస్ట్ లెసన్లో ఒకటి, సెకండ్ లెసన్లో ఒకటి. రోమన్ నెంబర్ 6 సంబంధించి దీంట్లో అయితే గెస్ట్ పేపర్ నుంచి ఒకటి వచ్చింది. అప్రియస్య పత్తస్య వక్త శ్రోతాచ దుర్లభ అనేది గెస్ట్ పేపర్ నుంచి సందర్భాలు అనమాట. తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. కహ బాలహ ఇతుచ్యతే పద్య భాగం నుంచి క్వశ్చన్స్ అనమాట. 2 మార్క్స్ ఇవి. ఇది ఇంపార్టెంట్ లిస్ట్లో ఉంది, గెస్ట్ పేపర్లో ఉంది. అలాగే ధర్మ సాధనే సాధ్యం కిమ్ అనే క్వశ్చన్ ఉంది. తర్వాత సతతం భూషణం కిమ్ ఇది కూడా ఇంపార్టెంట్ లిస్టు, గెస్ట్ పేపర్. 2 దాని నుంచి వచ్చాయన్నమాట ఇవి, మా దాని నుంచి వచ్చినవి. నెక్స్ట్ చూద్దాం. సో ఇవి రోమన్ నెంబర్ 8 గద్య భాగానికి సంబంధించిన 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. పరలోకం అలంకృతవంతః క్షితిపతయః కే ఐఎంపీ లిస్ట్ నుంచి వచ్చింది. కయోహ మధ్య వివాదః వర్తతే ఇంపార్టెంట్ లిస్ట్ అండ్ గెస్ట్ పేపర్ నుంచి వచ్చింది. షట్ ఋతవః కే ఐఎంపీ లిస్ట్ నుంచి వచ్చింది అనమాట. సో ఇక్కడ లెటర్స్ చూద్దాము. పుత్ర పుత్రిక పితరం ప్రతి పత్రం ఇది గెస్ట్ పేపర్లో ఉంది, ఆల్రెడీ ఇచ్చాను నేను. తర్వాత ఇంపార్టెంట్ ఇది కూడా గెస్ట్ పేపర్, 2 ఉన్నాయి గెస్ట్ పేపర్లో. విరామగ్రహణాయ అభ్యర్థన పత్రం లిఖత అనేది గెస్ట్ పేపర్లో 2 ఇచ్చాను నేను. ఈ 2 అట్లే దిగాయి అనమాట. సో రోమన్ నెంబర్ 10కి సంబంధించి శబ్దాలు ఇది ఇంపార్టెంట్ లిస్ట్లో ఉంది, ఇది ఇంపార్టెంట్ లిస్ట్లో ఉంది. ఇది గీత అనేది గెస్ట్ పేపర్లో ఉంది, ఇది ఇంపార్టెంట్ లిస్ట్లో ఉంది. హరి గీత ఫల అని చెప్పాం కాబట్టి ఇది ఇంపార్టెంట్ లిస్ట్, ఇది గెస్ట్ పేపర్. ఇక్కడ 2 కూడా వచ్చాయి. ధాతు రూపాన్ని భవిష్యత్తి వస్తుందని అనుకున్నాం మనం. అలాగే అలికతి కూడా రావచ్చు అని చెప్పాము, పిబతి రావచ్చు అని చెప్పాము. 3 కూడా వచ్చాయన్నమాట దీంట్లో. తర్వాత 3ని సంధినామ నిర్దేశపూర్వకం విఘటయత విడదీసి సంధి పేరు రాయండి అని చెప్పే దాంట్లో ఇది ఇచ్చాం మేము, గెస్ట్ పేపర్లో ఉంది ఆల్రెడీ. మహేంద్ర గెస్ట్ పేపర్, గాయక గెస్ట్ పేపర్లో ఇచ్చాం మేము. కరెక్ట్గా అవే వచ్చాయన్నమాట. తర్వాత 3ని సంధినామ నిర్దేశపూర్వకం సందత్త అంటే కలిపి సంధి పేరు రాయండి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ లిస్ట్ నుంచి వచ్చింది. ఇది కపి ప్లస్ ఇంద్రహ. తర్వాత మహా ప్లస్ ఊర్మిహి ఐఎంపీ లిస్ట్లో ఉంచింది. ఏక ప్లస్ ఏకహ ఇది కూడా ఇంపార్టెంట్ లిస్ట్లో నుంచి ఉంది. తర్వాత అనువాదాలకు సంబంధించి ఒకటి గెస్ట్ పేపర్ నుంచి ఉంది. హితం మనోహార్య దుర్లభం వచః అని. సో 1 వర్డ్ ఆన్సర్స్ చూసినట్టయితే అయోధ్య నగరస్య రాజా కహ ఐఎంపీ లిస్ట్. తర్వాత ధనస్య తృతీయ గతి కహ ఐఎంపీ లిస్ట్లో ఉంది. అమరవాణి ప్రశస్తి కేన విరచితం ఇంపార్టెంట్ లిస్ట్లో ఉంది. తర్వాత మళ్ళీ 1 వర్డ్ ఆన్సర్స్ గద్య భాగాన్ని చూసినట్టయితే బాణః కస్య ఆస్థానే ఆసీత్ ఐఎంపీ లిస్ట్. భోజస్య ముఖ్య అమాత్యః కహ ఇది గెస్ట్ పేపర్లో ఉంది. తర్వాత లాస్ట్ది స్వేదస్య పుష్పాన్ని దృష్ట్వా రామః కిం కృతవాన్ ఐఎంపీ లిస్ట్లో ఉంది.
సో ఇవి 16 రోమన్లకు సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్ అన్నమాట. నిన్న జరిగిన పేపర్. అందులో మేము గెస్ చేసినవి అలాగే ఇంపార్టెంట్ లిస్ట్లో మొత్తం కలిపి 87 మార్కులకు వచ్చాయి ఫ్రెండ్స్. కావాలంటే మీరు చూసుకోవచ్చు ప్రీవియస్ వీడియోస్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. 3 6600.